హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మనం ఆర్ఆర్బి 1000+ సిరీస్లో మనం డిస్కస్ చేయబోతున్న ఇంకొక వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఈ సింప్లిఫికేషన్ నుండి ఆర్ఆర్బి ఎగ్జామ్లో మనకి మినిమం 2 మార్క్స్ నుండి మ్యాక్సిమం 3 మార్క్స్కి అయితే అడుగుతున్నాడు. అయితే దీనికి ముందు ప్రీవియస్ మనం నెంబర్ సిస్టమ్ మరియు ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కూడా వాటికి సంబంధించిన కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన పీడిఎఫ్ అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో టెలిగ్రామ్ ఛానల్ లింక్ మనం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాం. దాని ద్వారా మీరు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న సింప్లిఫికేషన్ చాప్టర్లో మనకి మొత్తం 7 to 8 మోడల్స్ అయితే ఉన్నాయి. 7 to 8 మోడల్స్ అయితే ఉన్నాయి. అయితే ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న వెరీ ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే వి బాడ్మాస్. ఈ చాప్టర్ నుండి ఈ కాన్సెప్ట్ నుండి మనకి మినిమం 1 మార్క్ అయితే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్నైనా ఖచ్చితంగా అడుగుతున్నాడు. అయితే ఈ 7 to 8 మోడల్స్ ఉన్నాయి కదా, వీటికి సంబంధించిన కాన్సెప్ట్ మరియు ప్రీవియస్ ప్రాబ్లమ్స్. సో కాన్సెప్ట్ వచ్చేసి మ్యాక్సిమం మనకు అన్ని క్యాలిక్యులేషన్ పార్టే కాబట్టి మన కాన్సెప్ట్ అనేది ఎక్కువ టైం అయితే తీసుకోదు. మనం డైరెక్ట్గా ప్రాబ్లమ్స్లోకి అయినా వెళ్ళి కాన్సెప్ట్తో పాటు ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేసేయచ్చు. అయితే ఈ మోడల్ సంబంధించి ముందు మనం కాన్సెప్ట్ కూడా ఒక చిన్న క్యాలిక్యులేషన్ ప్రాబ్లం తీసుకొని డిస్కస్ చేసి తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ నేను 3 into 3 divided by 3 plus 3 అని ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ తీసుకున్నాను. సో దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఆన్సర్ ఎంత వస్తుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో చూడండి, నేను ఫస్ట్ లెఫ్ట్ నుండి రైట్ సైడ్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాను. సో చూడండి, 3 into 3 ఎంత? 9. 9 divided by 3 ఎంత వాల్యూ? 3. మళ్ళీ 3 plus 3 ఎంత? 6. సో లెఫ్ట్ నుండి రైట్ నుండి సాల్వ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు నాకు ఆన్సర్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. అలాగే చూడండి, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ సాల్వ్ చేస్తున్నాం. చూడండి, 3 plus 3 6. 6 divided by 3 3 into 3 ఎంత అవుతుంది? 9 వస్తుంది. సో రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏమో 9, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏమో 6 వస్తుంది. సో మనం ఏదైనా ఒక క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చినప్పుడు మనం దాన్ని ఆర్డర్ని బేస్ చేసుకొని సాల్వ్ చేయమన్నమాట. మరి దేన్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం? సో ఇక్కడున్న మ్యాథమెటికల్ సింబల్స్ ఉన్నాయి చూసారా, 2 నెంబర్స్ మధ్య, లేదా వాటి పవర్లో ఉన్న సింబల్స్ ఉంటాయి చూసారా, వాటిని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. సో వాటి యొక్క ఆర్డర్ ఇచ్చేసి, సో చూడండి, ఈ సింబల్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. మరి ఆ సింబల్స్ కూడా ఆర్డర్ ఉండాలి కదా. సో ఆ ఆర్డరే వి బాడ్మాస్ అనమాట. వాటిలో వి అంటే ఏంటంటే వినిక్లం లేదా బార్ లైన్ అని అంటారు. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో సపోజ్ ఇక్కడ పైన ఈ బార్ లైన్ ఉందనుకోండి, ఇది బార్ లైన్ అని అంటారు లేదా వినిక్లం అని అంటారు. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ బార్ లైన్ కింద ఉన్న వాల్యూస్ని మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, ఈ బ్రాకెట్లో కూడా మనకి మొత్తం 3 types ఆఫ్ బ్రాకెట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి స్మాల్ బ్రాకెట్, నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి కర్వ్ బ్రాకెట్, నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్ లేదా బిగ్ బ్రాకెట్. సో ఇది ఆర్డర్. సో మనకి ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఈ 3 ఉన్నాయనుకోండి, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి? స్మాల్ బ్రాకెట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటి? కర్వ్ బ్రాకెట్. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి బిగ్ బ్రాకెట్ లేదా స్క్వేర్ బ్రాకెట్. ఓకేనా? నెక్స్ట్ ఆల్మోస్ట్ అన్నీ మీకు తెలిసినవే. ఓ అంటే ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఓకేనా? సో ఇక మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి, మనకి మొత్తం సింబల్స్ అన్నీ మైనస్సే ఉన్నాయి. చూడండి, మొత్తం మైనస్సే ఉన్నాయి. అలాగే కాకపోతే ఇక్కడ 3 బ్రాకెట్స్ ఉన్నాయి. ఆ 3 బ్రాకెట్స్ ఏంటి? స్మాల్ బ్రాకెట్, కర్వ్ బ్రాకెట్ అండ్ స్క్వేర్ బ్రాకెట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ స్మాల్, నెక్స్ట్ కర్వ్, నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్. సో ఫస్ట్ స్మాల్ బ్రాకెట్స్లో ఉన్న వాల్యూస్ని సాల్వ్ చేద్దాం. చూడండి, సో చూడండి, 15 minus 15 ఎంత? 0. నెక్స్ట్ ఏంటి? కర్వ్ బ్రాకెట్. ఈ వాల్యూని సాల్వ్ చేయాలి. 46 minus 0 ఎంత? వాల్యూ 46. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్. 38 minus 46. 38 minus 46 వాల్యూ ఎంత అవుతుంది? -8 అవుతుంది. ఓకేనా? సో -8 అవుతుంది. సో 27 minus
-8. సో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో 27 + 8 = ఏమవుతుంది, 35 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ప్లస్ ఉంది, ఇంటూ ఉంది, డివైడ్ ఉంది, అలాగే బార్ కూడా ఉంది. ఓకే, మనకేం తెలుసు, వి బాడ్ మాస్. సో ఫస్ట్ ఏం చేద్దాం, బార్ లైన్ సాల్వ్ చేద్దాం. 16 - 8 ఎంత, వాల్యూ ఎంత, 8. ఓకే, నెక్స్ట్ ఆఫ్ ఉందా, లేదు, బ్రాకెట్ ఉంది. ఆ బ్రాకెట్లో కూడా ఏది సాల్వ్ చేద్దాం, ముందు స్మాల్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. స్మాల్ బ్రాకెట్ సాల్వ్ చేద్దాం. ఓకేనా. సో 16 - 8 ఎంత, వాల్యూ ఎంత, 8. నెక్స్ట్ ఇక్కడ ఏ సింబల్స్ ఉన్నాయి, డివైడెడ్, మల్టిప్లికేషన్ ఉంది దీంట్లో. సో డివైడెడ్ మల్టిప్లికేషన్లో ఏది ఫస్ట్ వస్తుంది చూడండి, డివైడెడ్ వస్తుంది. సో ముందు డివైడెడ్ సాల్వ్ చేద్దాం. 60 / 5 ఎంత, వాల్యూ ఎంత, 12. అలాగే చూడండి ఇక్కడ 8 ఉంది, 8/2 వాల్యూ ఎంత, 2. సారీ, 8/2 వాల్యూ ఎంత, 4. అలాగే 4 / 3 ఎంత, వాల్యూ ఎంత, 4/3. 4/3. సో ఇప్పుడు చూడండి ఎలా రాసుకోవచ్చు, 12 × 4/3గా రాసుకోవచ్చు ఈ వాల్యూ మొత్తాన్ని. ఓకేనా. సో చూడండి 3 1s 3 4s. సో టోటల్ వాల్యూ ఎంత, 16. ఈ టోటల్ వాల్యూ ఎంత, 16. ఓకే. సో చూడండి 38 - 16 ఎంత, వాల్యూ ఎంత, 22. సో ఆన్సర్ ఏమవుతుంది, 3 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఇది కూడా సేమే, మనకేం తెలుసు, వి బాడ్ మాస్. సో ఫస్ట్ చూడండి బార్ 5 + 7 ఎంత, 12. నెక్స్ట్ చూడండి ఏమున్నాయి, బ్రాకెట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమున్నాయి, 2 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఏం సాల్వ్ చేస్తాం, స్మాల్ వన్ సాల్వ్ చేస్తాం. సో చూడండి 9 + 6 15, 15 - 12 ఎంత, 3. నెక్స్ట్ ఏం చేద్దాం, బ్రాకెట్లో కర్వ్ బ్రాకెట్ సాల్వ్ చేస్తాం. సో ఇదే కదా. సో 15 + 12 -3. సో 15 + 12 27, 27 - 3 24. సో ఈ టోటల్ వాల్యూ ఎంత, 24. ఓకే. సో ఈ వాల్యూ మొత్తం సాల్వ్ చేసాం. ఏది, కర్వ్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ మొత్తం ఎంత, 24. సో ఇక్కడ బ్రాకెట్ అవుట్ సైడ్ మనకేముంది వాల్యూ చూడండి, 72 / 1/2. సో ఈ 72 / 1/2ని 72 × 2గా రాసుకోవచ్చు. ఎలా అంటే, సో చూడండి 4 / 2 అంటే దాని మీనింగ్ ఏంటి, 4/2 కదా, అంటే 4 × 1/2 కదా. ఓకే. సో అలాగే ఇప్పుడు 4 / 1/2 అంటే దాని అర్థం ఏంటి, 4 × 2 అంటే ఎంత, 8. అలాగే 72 / 1/2 అంటే 72 × 2 ఎంత, వాల్యూ 144 డివైడెడ్ బై లోపల వాల్యూ ఎంత ఉంది, 24 ఉంది. 24 ఉంది. సో చూడండి 24 × 6 144. ఆన్సర్ ఎంత అవుతుంది, 1 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ కూడా చూడండి, సేమ్ అదే ప్యాటర్న్. సో ఫస్ట్ ఏం చేద్దాం, వి బాడ్ మాస్లో ఫస్ట్ బార్ లైన్. సో 7 × 4 28. ఓకే. నెక్స్ట్ ఏమున్నాయి, బ్రాకెట్స్ ఉన్నాయి. స్మాల్ ఉంది, కర్వ్ ఉంది, అలాగే స్క్వేర్ ఉంది. సో ఫస్ట్ ఏ సాల్వ్ చేద్దాం, స్మాల్ బ్రాకెట్. సో చూడండి స్మాల్ బ్రాకెట్లో కూడా మళ్ళీ లోపల మైనస్, డివైడెడ్ ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం, వి బాడ్ మాస్లో, వి బాడ్ మాస్ ఫస్ట్ డివిజన్. సో 112/28 అంటే ఎంత అవుతుంది చూడండి, 28 × 4 112. నెక్స్ట్ 25 - 4 ఎంత, వాల్యూ 21. సో ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 21 అవుతుంది. ఓకే. నెక్స్ట్ చూడండి 37 - 21 ఎంత అవుతుంది, 16 అవుతుంది. ఇప్పుడు ఈ కర్వ్ బ్రాకెట్లో ఉన్న వాల్యూ అంతా సాల్వ్ చేసాం. నెక్స్ట్ చూడండి ఇక్కడ లాస్ట్లో ఈ స్క్వేర్ బ్రాకెట్ ఉంది. నెక్స్ట్ చూడండి 40 - 16 ఎంత అవుతుంది, 40 - 16 ఎంత అవుతుంది, 24 అవుతుంది. సో బ్రాకెట్ అవుట్ సైడ్ వాల్యూ ఎంత ఉంది, 144. సో 144 డివైడెడ్ బై 24 ఎంత అవుతుంది, వాల్యూ 6 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి, అలాగే బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. మనకేం తెలుసు, ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇవ్వాలి, స్మాల్ బ్రాకెట్కి ఇవ్వాలి. సో చూడండి ఈ స్మాల్ బ్రాకెట్లో కూడా మైనస్, డివిజన్ ఉంది. సో ఫస్ట్ ఏంటి సాల్వ్ చేద్దాం, డివిజన్. సో 9/3 వాల్యూ ఎంత, 3. 6 - 3 వాల్యూ ఎంత, 3. నెక్స్ట్ ఏం చేద్దాం, కర్వ్ బ్రాకెట్లో ఉంది, సాల్వ్ చేద్దాం. అంటే ఈ పార్ట్ 48 నుండి
3 వరకు. ఓకేనా? సో చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయి సింబల్స్, డివిజన్ ఉంది, మైనస్ ఉంది, మళ్ళీ డివిజన్ ఉంది. సో ఫస్ట్ ఏం సాల్వ్ చేద్దాం చూడండి. 48 డివైడెడ్ బై 2 మైనస్ 3 డివైడెడ్ బై 3. సో ఫస్ట్ ఏం సాల్వ్ చేయాలి, డివిజన్ సాల్వ్ చేయాలి. సో 48 బై 2 ఎంత వాల్యూ 24, 3 బై 3 వాల్యూ ఎంత 1. సో 24 మైనస్ 1 ఎంత 23. సో ఈ టోటల్ వాల్యూ ఎంత 23. 36 మైనస్ 23 ఎంత అవుతుంది వాల్యూ, 36 మైనస్ 23 వాల్యూ ఎంత 13. సో 41 మైనస్ 13 వాల్యూ ఎంత 28 అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది, ఏ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇది మనకి ఆర్ఆర్బి ఏఎల్పి 2024లో అడిగాడు ఈ ప్రాబ్లం. సో చూడండి 42 డివైడెడ్ బై 7 ఇంటూ 2. సో బాడ్ మాస్లో మనం ఫస్ట్ ఏం చేద్దాం, డివిజన్ తీసుకుంటాం అంతే కదా. వి బాడ్ మాస్ ఫస్ట్ ఏంటి డివిజన్. సో 42 బై 7 ఎంత 6 ఇంటూ 2 ఎంత 12. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ చూడండి, ఇది కూడా ఆర్పిఎఫ్ ఎస్ఐ 2024లో అడుగున్నాడు ఈ ప్రాబ్లం. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దాం చూడండి. సో చూడండి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి మ్యాథమెటిక్స్, అలాగే బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. ఏమి ఉన్నాయి, స్మాల్ బ్రాకెట్ ఉంది, కర్వ్ బ్రాకెట్ ఉంది, అలాగే స్క్వేర్ బ్రాకెట్ కూడా ఉంది. సో ముందు స్మాల్ బ్రాకెట్స్ ఉన్న వాల్యూస్ని సాల్వ్ చేద్దాం. సో చూడండి ఇక్కడ -0.4 దీన్ని సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 4.6 స్క్వేర్ అని ఉంది. సో దీన్ని 46 స్క్వేర్ అనుకుంటే మీకు అప్ టు 100 స్క్వేర్స్ కనుక నేర్చుకుంటే చాలా మంచిది. ఒకవేళ దీన్ని 2 టైప్స్లో సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు, a ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో సాల్వ్ చేయొచ్చు, లేదా క్యాల్కులేషన్ పార్ట్లో 46 ఇంటూ 46గా రాసుకొని ఫస్ట్ 46 ఇంటూ 40 రాసుకోండి. 46 ఇంటూ 10 ఎంత 460. 460 ఇంటూ 4 ఎంత అవుతుంది చూడండి, 460 ఇంటూ 2 920. 920 ఇంటూ 2 1840. నెక్స్ట్ ఏం చేస్తారంటే 46 ఇంటూ 40 అప్లై చేశారు కదా, నెక్స్ట్ 46 ఇంటూ 6 అప్లై చేయండి. సో చూడండి 46 ఇంటూ 6 40 ఇంటూ 6 240, 6 ఇంటూ 6 36, 240 ప్లస్ 36 276. సో వాల్యూ ఎంత అవుతుంది చూడండి 2116 అవుతుంది. ఓకేనా? లేదంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మేట్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేయొచ్చు, సో చూడండి 4 6 హోల్ స్క్వేర్. మనకి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏం తెలుసు, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. సో ముందు బి స్క్వేర్ వాల్యూ రాసుకోండి, ఏమవుతుంది 36 అవుతుంది. నెక్స్ట్ 2ab 4 ఇంటూ 6 24 ఇంటూ 2 48. సో ఈ 48ని ఎలా రాసుకుందాం, ఒక డిజిట్ని ఇక్కడ క్యారీ చేస్తూ ఇక్కడ పైన రాసుకోండి, 48ని ఇలా రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 16. సేమ్ అలాగే 16ని ఇలా రాసుకుందాం. ఓకేనా? ఇప్పుడు రైట్ సైడ్ నుండి యాడ్ చేసుకుంటూ రండి. 6 3 + 8 11. నెక్స్ట్ 6 + 4 10 10 + 1 11 2116. సో ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్మాట్లో ఇలా సాల్వ్ చేయొచ్చు. ఒకవేళ 3 డిజిట్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ 143 ఉంది, దీని స్క్వేర్ వాల్యూ కావాలని అనుకోండి, లాస్ట్ ఉన్న యూనిట్ డిజిట్ని బి అనుకొని ఇది ఏ అనుకొని ఇదే ఫార్మాట్లో సాల్వ్ చేస్తే మనకి స్క్వేర్ వాల్యూ అనేది వస్తుంది. అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే 1 to 100 వరకు స్క్వేర్ వాల్యూస్, అలాగే 1 to 30 వరకు క్యూబ్ వాల్యూస్ నేర్చుకుంటే క్యాల్కులేషన్ పార్ట్ అనేది చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు చూడండి -0.4, నెక్స్ట్ వచ్చేసి ఇదంతా 21.16. ఓకేనా? నెక్స్ట్ చూడండి 2.3 అంటే 23 స్క్వేర్ వాల్యూ ఎంత 529. ఈ రెండు ఫార్మాట్లో ఏ ఫార్మాట్లో సాల్వ్ చేసినా మన ఈజీగా స్క్వేర్ వాల్యూ వస్తుంది 5.29. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏం చేద్దాం, ఈ కర్వ్ బ్రాకెట్లో ఉన్నది వరకు సాల్వ్ చేద్దాం. సో ఈ కర్వ్ బ్రాకెట్లో ఉన్న దాంట్లో సాల్వ్ చేస్తే చూడండి 21.16 ప్లస్ 5.29 వాల్యూ ఎంత 26 ప్లస్ 29 ప్లస్ 16 ఎంత 45. సో ఎంత అవుతుంది 26.45 అవుతుంది ఈ రెండింటిని యాడ్ చేస్తే. ఈ 26.45లో నుంచి 0.4 తీసేస్తే ఎంత అవుతుంది, సో 0.4 అంటే 0.4 అన్నా 0.40 అన్నా ఒకే వాల్యూ కదా. సో 26.45లో నుంచి ఈ 0.40 తీసేస్తే ఎంత అవుతుంది 26.05 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ ఎంత 26.05. ఇప్పుడు ఈ 26.05ని ఏం చేద్దాం 5తో డివిజిబుల్ చేద్దాం. సో 5తో డివిజిబుల్ చేస్తే చూడండి
5 5s, నెక్స్ట్ ఇంకెంత ఉంది 110, 5 2s 5 1s, 5.21. ఈ 5.21ని ఏం చేస్తున్నాం, 100తో మల్టిప్లై చేస్తున్నాం. 100తో మల్టిప్లై చేస్తే ఎంత అవుతుంది, 521 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, సి అవుతుంది. ఓకేనా. ఇదే కనుక మీకు 1 to 100 లోపు కనుక స్క్వేర్ వాల్యూస్ కనుక తెలుసుంటే ఈ ప్రాబ్లమ్ని విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ డివైడెడ్ ఇంటూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి, అలాగే బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. ఏమి ఉన్నాయి, స్మాల్ బ్రాకెట్, కర్వ్ బ్రాకెట్, అలాగే స్క్వేర్ బ్రాకెట్స్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి మనకి, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, స్మాల్ బ్రాకెట్. సో 14 డివైడెడ్ బై 7, ఈ వాల్యూ ఎంత, 2. ఇక్కడ చూడండి అలాగే 5 - 3 వాల్యూ ఎంత, 2. నెక్స్ట్ ఏం చేద్దాం, కర్వ్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూడండి 84/6, చూడండి 6 1s 6 4s, అలాగే ఇక్కడ చూడండి 2 1s 2 7s. ఓకేనా. ఏముంది వాల్యూ చూడండి, 14 + 7 × 2. సో ముందు ఏమొస్తుంది, బాడ్మాస్లో ఫస్ట్ మల్టిప్లికేషన్ వస్తుంది. ఓకేనా, ఎప్పుడు ప్లస్ని ఇంటూని కంపేర్ చేసినప్పుడు. సో 7 × 2 14, 14 + 4 ఎంత అవుతుంది, సారీ 14 + 14 ఎంత అవుతుంది, 28 అవుతుంది. 28 అవుతుంది. ఈ టోటల్ వాల్యూ ఎంత అవుతుంది, 28 అవుతుంది. 28 అవుతుంది. ఈ వాల్యూ ఏమో 2. సో 2 × 28 ఎంత, 56 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది, బి అవుతుంది. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మనకి సింబల్స్ ఏమున్నాయి, మైనస్, ప్లస్, ఇంటూ, ఈ 3 సింబల్సే ఉన్నాయి. సో వీటిల్లో మనకి లాస్ట్ 3 చూడండి, బాడ్మాస్లో ఎంఏఎస్, డిమాస్. సో ఫస్ట్ డివిజన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ఇక్కడ డివిజన్ అంటే ఈ వాల్యూ ఎంత చూడండి, 26/13, 2 స్క్వేర్ వాల్యూ ఎంత, 4. ఈ వాల్యూ వచ్చేసి 4. ఓకే, నెక్స్ట్ మల్టిప్లికేషన్ 0 × 9, ఈ వాల్యూ ఏమో 0. సో ఇప్పుడు చూడండి 27 - 25 + 4 - 8. సో మనకి ఓన్లీ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు లెఫ్ట్ నుండి రైట్ వరకు యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ముందు ప్లస్ చేసి తర్వాత మైనస్ చేయాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ టు రైట్ డైరెక్ట్గా మనం యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. లేదు ఓన్లీ ప్లస్ చేసి తర్వాత మైనస్ చేసినా కానీ సేమ్ ఆన్సరే వస్తుంది. ఓకేనా. సో చూడండి ఫస్ట్ బాడ్మాస్ ప్రకారం వెళ్ళాం అనుకోండి, -25 + 4 ఎంత అవుతుంది, -21 అవుతుంది. -21 - 8, -21 - 8 వాల్యూ ఎంత, -29. 27 - 29 = -2. సో ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇది ఆర్ఆర్బి జేఈ 2024లో అడుగున్నాడు ఈ ప్రాబ్లము. సో ఇక్కడ చూడండి మనకి ఏమున్నాయి, ఇక్కడ మ్యాథమెటికల్ సింబల్స్ చూడండి, ఇంటూ, ప్లస్, డివైడెడ్, ఇంటూ, ప్లస్, డివైడెడ్, ప్లస్, మైనస్, ఈ 4 సింబల్సే ఉన్నాయి మనకి. ఓకేనా. సో చూడండి ముందు ఏం చేద్దాం, మనకి బాడ్మాస్లో డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. సో ముందు ఎక్కడెక్కడ డివిజన్ ఉందో చూద్దాం. చూడండి సో డివిజన్ ఎక్కడెక్కడ ఉందో చూడండి, ఇక్కడ నెక్స్ట్ 1 ప్లేస్లోనే ఉంది డివిజన్. సో 3.68/4. సో చూడండి 0.9, 4 × 9 36, 4 × 2 8. సో ఈ వాల్యూ అంతా 0.92. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్. సో ఎక్కడెక్కడ మల్టిప్లికేషన్ ఉందో దాన్ని సాల్వ్ చేద్దాం. చూడండి సో ఎక్కడెక్కడ ఉంది చూడండి, 2.5 × 4 ఎంత అవుతుంది, 25 × 4 100. ఇక్కడ 2.5 × 4 అంటే 10. 10 + 0.92, 10 + 0.92. అలాగే ఇక్కడ చూడండి -8.46 × 2, 8.46 × 2. సో చూడండి 8 × 2 16, 46ని 2 టైమ్స్ యాడ్ చేస్తే ఏమవుతుంది, 80 + 12 92. ఓకేనా. సో 16.92 ప్లస్ 7.365 × 4, 7.365 × 4, 7 × 4 28, 365 × 4
ముందు 2తో మల్టిప్లై చేయండి. 365 × 2 ఎంత అవుతుంది? 730 అవుతుంది. సో 730 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1460 అవుతుంది. సో 1460 ప్లస్ 28 అప్పుడు ఏమవుతుంది? 29.46 అవుతుంది. ప్లస్ 29.46 అవుతుంది. ప్లస్ 29.46 అవుతుంది. 29.46. నెక్స్ట్ ప్లస్ 2.8 × 3 ఎంత అవుతుంది చూడండి? 2 × 3 6, 0.8 × 3 2.4, టోటల్ 8.4 మైనస్ 1.675 × 2, 1.675 × 2. సో చూడండి 1 × 2 2, 675 × 2, 675 × 2, 600 × 2 1200, 75 + 75 ఎంత? 150 అంటే ఎంత? 1.350. సో 1.350. సో 2 + 1.350 అంటే 3.350 మైనస్ 3.350. సో మనకేమున్నాయి ఇక్కడ? ఓన్లీ వాల్యూస్ ప్లస్ మైనస్ ఉన్నాయి. సో మనం యాడ్ చేసేటప్పుడు ఓన్లీ ప్లస్ మైనస్ ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ యాడ్ చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. లేదా ఫస్ట్ ప్లస్ యాడ్ చేయండి, తర్వాత మైనస్ సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా? సో చూడండి 10 + 0.92 10.92 మైనస్ 16.92. సో 92 పోతుంది. 10 నుంచి మైనస్ 16 పోతే మైనస్ 6 ఉంది. నెక్స్ట్ చూడండి 29.46 అలాగే 8.4 మైనస్ వాల్యూ ఎంత? 3.35. ఓకేనా? సో చూడండి ముందు మైనస్ 26 + 29 ఎంత? ప్లస్ 23. ప్లస్ 23 + 8 ఎంత? 23 + 8 ఎంత? 31. 31 నుంచి 3 పోతే ఎంత? 31 - 3 ఎంత? 28. సో ఇచ్చిన ఆప్షన్స్లో 28 ఎక్కడెక్కడ ఉంది? బిలో ఉంది, సిలో ఉంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ యాడ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ చూడండి 46 + 40 ఎంత? 86. 86లో నుంచి 35 పోతే ఎంత అవుతుంది? 35 పోతే ఎంత అవుతుంది? 51 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 28.51 అవుతుంది. సో ఆన్సర్ సి అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఈ చాప్టర్ సంబంధించి ఈ మోడల్లో లాస్ట్ ప్రాబ్లం చూడండి. ఇది రీసెంట్గా కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడుగున్నాడు. సో చూడండి మనకి ఇక్కడ సింబల్స్ ఓన్లీ ప్లస్ మైనస్ ఉన్నాయి. కాకపోతే మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఇచ్చున్నాడు. ఏమేంటివి ఇచ్చున్నాడు? స్మాల్ 1, కర్వ్ అండ్ స్క్వైర్. సో ఫస్ట్ ఏం సాల్వ్ చేద్దాం? స్మాల్ 1. సో స్మాల్ 1లో కూడా 10 మైనస్ మళ్ళీ ఏమున్నాయి? 2 సింబల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? మైనస్ ఉంది అలాగే బార్ ఉంది. ఫస్ట్ ఏం చేద్దాం? బార్ సాల్వ్ చేద్దాం. సో 4 - 3 ఎంత వాల్యూ? 1. నెక్స్ట్ 10 - 1 ఎంత? 9. సో ఈ టోటల్ వాల్యూ 9. నెక్స్ట్ 6 - 9 ఎంత అవుతుంది? -3 అవుతుంది. 6 - 9 ఎంత అవుతుంది? -3 అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ చూడండి ఈ కర్వ్ బ్రాకెట్ వాల్యూ కూడా మొత్తం ఎంత వచ్చింది? -3 వచ్చింది. సో 9 - -3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 9 + 3 ఎంత అవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? సో ఈ టోటల్ వాల్యూ 12. సో ఇలా మనకి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి. సో ముందు ఈ వాల్యూస్ యాడ్ చేయండి. 5 + 6 11, 11 - 8 ఎంత? 3 + 24 27, 27 - 12 ఎంత? 15. నెక్స్ట్ చూడండి 1/2 + 1/2 హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. 1 నుంచి మళ్ళీ 1/4 పోతే ఎంత అవుతుంది? 1 - 1/4 ఎంత అవుతుంది? 3/4 అవుతుంది. సో 15 3/4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఆప్షన్స్ అనేవి రాంగ్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుంది? 15 3/4 అవుతుంది. ఓకేనా? సో ఇంతటితో మనకి సింప్లిఫికేషన్ చాప్టర్ సంబంధించి మొత్తం 7 to 8 మోడల్స్ ఉంటే వాటిల్లో ఫస్ట్ మోడల్ వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ VBODMAS సంబంధించి కాన్సెప్ట్ అలాగే వాటికి సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది. అలాగే వీటికి సంబంధించిన PDF అనేది మనం టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు PDF అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం రిమైనింగ్ మోడల్స్ ఉన్నాయి కదా, మొత్తం 7 to 8 మోడల్స్లో 1 మోడల్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ మోడల్స్ సంబంధించి కాన్సెప్ట్ మరియు వాటికి సంబంధించిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? బాయ్.